ఆ రాత్రి జరిగిన విషయం గురించి నేను ఇప్పటికీ ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే నేను చెప్పినా ఎవరూ నమ్మరు. కానీ ఈరోజు చెప్పాలని నిర్ణయించుకున్నాను. నా పేరు అజయ్. నేను ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. దెయ్యాలు, ఆత్మలు, శాపాలు ఇలాంటి వాటిని అస్సలు నమ్మేవాడిని కాదు. కనిపించిన దాన్ని నమ్మడం ఎందుకు అనేదే నా మాట. కానీ ఒక రాత్రి నా జీవితంలో జరిగిన సంఘటన తరువాత నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. 3 సంవత్సరాల క్రితం హైదరాబాదులో పని ముగించుకొని నా సొంత ఊరికి కారులో బయలుదేరాను. అప్పటికే రాత్రి 11 గంటలయింది. వర్షం మొదలైంది. హైవేపై ఒక్క కారు గూడా కనిపించడం లేదు. చుట్టూ గాఢమైన చీకటి. కారు హెడ్‌లైట్ వెలుగు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. జీపీఎస్ ఒక్కసారిగా సిగ్నల్ కోల్పోయింది. కొద్ది దూరం వెళ్ళాక రోడ్డుకి పక్కన తెల్ల చీర కట్టుకున్న ఒక వృద్ధురాలు నిలబడి కనిపించింది. ఆమె చేతితో పాత లాంతరు. ఆమె నన్ను చూసి చేయి ఊపింది. మొదట ఆగాలా వద్దా అని చెప్పి ఆలోచించాను. చివరకు జాలితో కారు ఆపాను. అమ్మా! ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాను. ఆమె నెమ్మదిగా నా వైపు చూసింది. ఆమె కళ్ళు విచిత్రంగా ఉన్నాయి. బాబూ! ముందున్న అడవిని దాటొద్దు అని ఒక్క మాట చెప్పింది. ఎందుకు అని చెప్పి అడిగాను. ఆమె సమాధానం చెప్పలేదు. ఆ రాత్రి అక్కడ ఎవ్వరూ బతికి తిరిగి రారు అని చెప్పి వెనక్కి తిరిగింది. మెరుపు మెరిసింది. ఒక్క క్షణం మళ్ళీ చూసేసరికి ఆమె అక్కడ లేదు. చుట్టూ ఖాళీ. నేను నవ్వుకున్నాను. ఎవరో భయపెడుతున్నారు అని కారును స్టార్ట్ చేశాను. ఇంకా 10 నిమిషాలు వెళ్ళాక రోడ్డు మధ్యలో ఒక బోర్డు కనిపించింది. ఆ బోర్డు ఎలా ఉందంటే, వెలుగు అడవి, రాత్రి ప్రవేశం నిషేధం. అది చూసి కాసేపు ఆగాను. కానీ వెనక్కి తిరిగి పరిస్థితి లేదు. అలాగే ముందుకు వెళ్ళాను. అడవిలోకి ప్రవేశించిన తరువాత కారు రేడియో తనంతట తానే ఆన్ అయింది. పాత పాట వినిపించింది. కొన్ని సెకన్ల తర్వాత పాట ఆగిపోయింది. ఒక పురుషుడి స్వరం వినిపించింది. "వెనక్కి వెళ్ళు." నేను వెంటనే రేడియో ఆఫ్ చేశాను. కానీ ఆ స్వరం ఇంకా వినిపిస్తూనే ఉంది. కారు స్పీడ్ పెంచాను. అప్పుడే రియర్ వ్యూ మిర్రర్‌లో వెనక సీట్‌లో కూర్చున్నట్టు కనిపించింది. ఎవరో ఉన్నట్టు అనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు. మళ్ళీ అద్దంలో చూశాను. ఈసారి ఒక మనిషి ముఖం మొత్తం రక్తం. విరిగిపోయిన మెడ. అతను నన్నే చూస్తూ నవ్వుతున్నాడు. భయంతో కారు నియంత్రణ కోల్పోయాను. ఒక్కసారిగా పెద్ద శబ్దం. కారు చుట్టూ ఢీకొనింది. నాకు స్పృహ తప్పింది. ఎంతసేపటికి కళ్ళు తెరిచానో లేదో తెలియదు. చుట్టూ పొగ. కారు పూర్తిగా దెబ్బతినింది. నేను బయటకు వచ్చాను. నా శరీరానికి ఒక్క గాయం కూడా లేదు. అదృష్టం బాగుంది అనుకున్నాను. ఫోన్ తీసి చూసుకున్నాను. సిగ్నల్ లేదు. కొద్ది దూరంలో ఒక పాత ఇల్లు కనిపించింది. అక్కడికి నడిచాను. తలుపు తట్టగానే ఒక వృద్ధుడు తెరిచాడు. నన్ను చూసి వెంటనే అతని ముఖం తెల్లబడిపోయింది. "నువ్వు ఎలా వచ్చావు?" అని అడిగాడు. "నా కారు యాక్సిడెంట్ అయింది" అన్నాను. అతను వణికిపోయాడు. "అది అసంభవం" అన్నాడు. నాకు కోపం వచ్చింది. "ఏమిటి అసంభవం?" అని అడిగాను. అతను బయటికి తీసుకెళ్ళాడు. రోడ్డు పక్కన నిలబెట్టాడు. అక్కడ చాలా మంది పోలీసులు, అంబులెన్స్, ప్రజలు అందరూ ఒకే చోట చూస్తున్నారు. నేను కూడా దగ్గరకు వెళ్ళాను. అక్కడ చూసిన దృశ్యం నా జీవితాన్ని మార్చేసింది. పగిలిపోయిన కారు లోపల ఒక శవం ఉంది. ఆ శవం ముఖం నాదే. అదే షర్ట్, అదే వాచ్, అదే ముఖం. ఇది ఎలా సాధ్యం? అని నేను అరిచాను. కానీ ఎవరూ నా మాట వినలేదు. ఒక పోలీసు నా శరీరం దగ్గర నిలబడి పాపం అక్కడికక్కడే చనిపోయాడు అన్నాడు. అప్పుడే నాకు అర్థమైంది. నేను అప్పటికే చనిపోయానని. నా వెనక నుంచి అదే వృద్ధురాలి స్వరం వినిపించింది. నేను ముందే చెప్పాను కదా! ఆ రాత్రి ఆ అడవిలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. నేను ఏడుస్తూ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి అన్నాను. ఆమె చిరునవ్వు నవ్వింది. ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక వస్తుంది. దాన్ని నమ్మని వాళ్ళు ఇలాగే మారిపోతారు. ఆమె నా చేతిని పట్టుకుంది. చుట్టూ ఉన్న ప్రపంచం మెల్లగా మాయమవుతుంది. పోలీసులు కనిపించడం లేదు. అంబులెన్స్ కనిపించడం లేదు. అన్నీ చీకటిగా మారిపోయాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం అదే తేదీన, అదే అడవిలో, అదే రోడ్డుపై ఒక కారును ఆపడానికి ప్రయత్నించే వ్యక్తిని నేను. తెల్లని బట్టలు వేసుకున్న వృద్ధురాలితో పాటు ఇప్పుడు నేను కూడా నిలబడతాను. ముందుకు వెళ్ళొద్దు అని హెచ్చరిస్తాను. కానీ ఎవ్వరూ నా మాట వినరు.
కొంతమంది నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది భయపడతారు. కానీ అందరిలో ఒకరు మాత్రం తప్పకుండా ఆ అడవిలోకి వెళ్తారు. మరుసటి రోజు ఆ రోడ్డుపై మా పక్కన ఇంకో కొత్త ఆత్మ నిలబడి ఉంటుంది. ఆ రాత్రి మీరు ఆ రోడ్డులో ప్రయాణిస్తుంటే, ఒక వ్యక్తి మీ కారును ఆపడానికి చేయి ఊపితే, దయచేసి అతన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అతను మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, బ్రతికించడానికి వచ్చి ఉండొచ్చు.